చూడమ్మా చాలా ఇంపార్టెంట్. పోసమ్మ తల్లి అంటే మనం మామూలుగా గ్రామ దేవతలుగా గ్రామాలు ఉంటారు. అక్కడే మరి దైత్యాల పట్టణం ఒకప్పుడు చిన్నగా ఉన్నా కానీ అతి పురాతనమైన పట్టణాలు ఒకటి. ఇక్కడ చరిత్ర చూస్తే మనకు తెలుస్తాయి. మరి అలాంటి పట్టణంలో వివిధ ప్రాంతాల్లో మన పోచమ్మ వాళ్ళు అక్కడ కావచ్చు, ఇక్కడ మన పురాణపేటలో ఈ పోచమ్మ తల్లి విగ్రహం వెలవడం, అమ్మవారు వెలవడం, ఆ అమ్మవారికి నిరంతరం పూజలు చేస్తూ ప్రతి సంవత్సరం ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరిపిస్తున్న కమిటీ చైర్మన్ గారికి, సభ్యులందరికీ పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. వారందరికీ కూడా ఈ అమ్మవారి ఆశీస్సులు ఎలవెల్లా ఉంటాయి. ఎందుకంటే భగవంతుని నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా చెడిపోరు. ఆధ్యాత్మికత అనేది ప్రతి వాళ్ళలో ఉండాల్సింది. పెద్దలు మా సీనియర్ ఆర్ఎఫ్ఐ గోపాల్చారి గారు ఎప్పుడు కూడా నన్ను పిలుస్తూ ఉంటారు. నాకు కూడా రమ్మని చెప్పడం జరిగింది. కొంత వివిధ కారణాల వల్ల నేను ఇన్ఫార్మ్ చేయలేకపోయినా సరే కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అందరూ కూడా ధన్యులుగా భావిస్తాం. ఎందుకంటే మన ధర్మాన్ని కాపాడుకుంటే ధర్మం మనం కాపాడుతాం. మరి ఎవరి ధర్మాన్ని వాళ్ళు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. నేను చాలాసార్లు చెప్తూ ఉంటా, అది మళ్ళీ కూడా ఈరోజు చెప్పడం జరుగుతూ ఉంటుంది. మన ధర్మాన్ని మనం కాపాడుకునే దాంట్లో భాగంగా నా వంతుగా హిందువుగా జన్మించేందుకు గర్విస్తూ హిందూ ఆలయాల పునరుద్ధరణలు కావచ్చు, వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు పండుగలు జరిగినప్పుడు దాదాపుగా తప్పనిసరిగా నాకున్న సమయాన్ని బట్టి నేను అందుబాటులోకి రావడం, భగవంతుని కానీ అమ్మవారిని కానీ దర్శించుకోవడం, ఆ ఈశ్వరుని దయ వల్ల ఈరోజు మానవ సేవనే మాధవ సేవగా భావించి ఒకవైపు అందులో కావచ్చు ఈ ప్రాంతంలోని ప్రజలకు సేవ చేసే విధంగా ఆ శక్తిని ఇస్తున్న అమ్మవారికి నేను శిరస్సు వచ్చి పాదాలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. శిరస్సు వంచి అమ్మవారి పాదాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా సేవ చేసే అవకాశాన్ని ఇచ్చినన్ని రోజులు కూడా సేవ చేసే దాంట్లో నాకు సహకరిస్తున్న మిగతా అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను తీసుకొచ్చి ప్రెసిడెంట్ చేసుకోవాలని చెప్పి మరీ పర్టికులర్గా చెప్పిన జ్ఞాపకం చేసిన వైస్ చైర్మన్ గారికి, జగన్ గారికి, రామ్ గారికి, అనిల్ గారికి, రుచిద్రాత సాధించిన అందరికీ, పట్టపల్లి గారికి పేరు పేరున
చాలా మంది ముఖ్యులు ఉన్నారు, పెద్దలంతా పెన్షనర్స్ అందరు కూడా విషయంలో పరిషత్కు సంబంధించిన బాధ్యులు కూడా ఉన్నారు. అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. పాత్రికేయులకు ధన్యవాదాలు.